చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మద్దతు ధర ప్రకటించొద్దండి. మేము ఆ రోజు ప్రకటించామే. 2021 సంవత్సరంలో 5 ఏళ్ల క్రితం మేము పంటలకు 7,000 రూపాయలు ఆ రోజు ప్రకటిస్తే ఇవాళ డబ్బులు అయితే 14,000 15,000 మద్దతు ధర ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము ప్రకటించి ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి ధరలు తగ్గకోకుండా రైతు నష్టపోకుండా ఉండే విధంగా చేసినటువంటి ఘనత మాది కాదా? మేము చేయకుండా చేస్తాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మార్క్ ఫెడ్ని రంగంలోకి దింపి అనేకమైనటువంటి ఉత్పత్తులను కొన్నాం. ధాన్యం కొనుగోలు విధానంలో 65,000 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి 7,800 కోట్ల రూపాయలు వెచ్చించాం. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేశాం. ఇవన్నీ మేము చేసి చెబుతున్నటువంటి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారికి జనవరిలో వీళ్ళు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తే దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత ఇవాళ మొదలెట్టాడు మాట్లాడే మాటలు. అయినా కూడా ఇంకా మీనమేషాలు లెక్కించేటటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు తప్ప మరొకటి లేదు. ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్కి ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు 20,000 నుంచి 27,000 వరకు కూడా గత ప్రభుత్వంలో 27 వరకు గత ప్రభుత్వంలో మిర్చి ధర అమ్ముడుపోయింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. కాబట్టి మీరు ఇంటర్వెన్షన్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారని నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడైనా నాఫెడ్ కొన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థ? మార్క్ఫెడ్ మన సంస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ మీనమేషాలు లెక్కబెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటం, వీళ్ళని పిలిచి మాట్లాడటం, ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు. ఆయన పలకరించడు, కూతవేడి దూరంలో ఉంది, ఆయన వచ్చి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన వచ్చి పలకరించడు, వాస్తవాలు తెలుసుకోడు. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషను అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా. అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా, అది తెలుసుకోరు. మేము వెళ్ళి తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, మ్యూజికల్ నైట్ పెట్టారు కదా మీరు అంగరంగ వైభవంగా, ఆ మ్యూజికల్ నైట్కి అందా వచ్చారు కదా, దానికి మాత్రం ఎన్నికలు కూడా వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పలకరించడానికి వెళ్ళారు కదా, దానికి మాత్రం ఎలక్షన్ కూడా వర్తించదు. రైతుని పలకరించాలంటే మాత్రం ఎలక్షన్ కూడా వర్తిస్తుంది. మా మీద కేసులు పెట్టారు, కేసులు పెడితే పెట్టారు. వీ డోంట్ కేర్ దట్. రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు ఆ రోజున. ఎప్పుడు లేదు చరిత్రలో, బహుశా భారతదేశ హిస్టరీలోనే లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని 12 అవర్స్ విత్డ్రా చేసుకోవడం వితౌట్ నోటీస్. కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా, ఎవరన్నా ఉంటే నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అంటారు, లేదు వెళ్తే మేము ఇవ్వలేమంటారు. అలాంటి డిస్కషన్ మాకు ఇస్తారు. వితౌట్ నోటీస్ సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు. దుర్మార్గం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా మనవి చేస్తున్నాను. అంతేకాదు, నేను ఒక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు వ్యవసాయ రంగంలో. గ్రామాల్లోనే ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. అక్కడే ఈ క్రాపింగ్ విధానాన్ని పెట్టారు. అక్కడే ఉత్పత్తుల్ని అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. అక్కడే విత్తనాలని, మందుల్ని కొనుక్కునేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఈ వ్యవస్థను రద్దు చేసి పరిస్థితే, అన్నిటిని నిర్వీర్యం చేశారే. రైతుకు రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను గంగలో కలిపేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన ఐటీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు తప్ప వ్యవసాయాన్ని దగ్గర కూడా రాకేయకుండా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. రైతుల్ని అనేక విధాలుగా
ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు నాటకాలు ఆడమాకండి. రైతులకు నిజంగా చిత్తశుద్ధిగా మిర్చి రైతులను మీరు ఆదుకోవాలి అనుకుంటే మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మార్క్ఫెడ్ని రంగంలోకి తీసుకురండి, కొనండి, కొని రైతులకు మేలు చేయండి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది, అప్పుడు మార్క్ఫెడ్ కొనదాన్ని కేంద్రానికి అమ్మండి, కేంద్రం సహాయం చేస్తుంది. అసలు అదేదో స్వామి చెప్పినట్టుగా రైతులు రోజు వస్తున్నారు, అక్కడ దించుకుంటున్నారు, చౌకగా అమ్ముకుని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బోలైన ఉన్నాయి. కూలీలకు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి, మిర్చి తీసుకొచ్చి మిర్చి ఇక్కడ పెట్టి అమ్ముకొని వెళ్ళి మిర్చి కోసుకున్నటువంటి రైతాంగానికి కూలీలకు డబ్బులు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ మందు రేట్లు పెరిగాయి, మందు మీన్స్ మందులు కొట్టే మందులు, పురుగు మందు రేట్లు పెరిగాయి, నారు రేట్లు పెరిగింది, కౌలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి తగ్గింది. ఇన్ని పరిస్థితుల్లో రైతు, ముఖ్యంగా మిర్చి రైతు ఈ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉంటే మీరు మాత్రం పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పట్టించుకోకపోతే కుంటి సాకులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మార్కెట్లో ఏదైనా రైతు ఉత్పత్తి ధర పడిపోతే అరటికాయలు కొన్నామండి కరోనా టైంలో, గుమ్మడికాయలు కొన్నాం కరోనా టైంలో, ప్రత్తి కొన్నాం, శనగ కొన్నాం. ఒకనొక దశలో శనగ కొంటుంటే రేటు పెరిగింది, మార్కెట్ యార్డులోకి శనగలు తీసుకురావడం మానేశారు, బయట అమ్ముకున్నారు, పెరిగింది కాబట్టి మద్దతు ధర కన్నా. ఈ విధంగా రైతుకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు గొంతు నిలిమి చంపేటటువంటి పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు రావడం చాలా దురదృష్టకరం.